వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు నా ఆత్మకథ 8వ ఎపిసోడ్. దాంట్లో ఆగస్టు 10, 1950 దళిత ద్రోహ దినోత్సవం అని నేను ఆ దర్బాన్ సదస్సులో చెప్పాను. టాపిక్లకు వెళ్లే ముందు దమ్మున్న ఛానల్, ధైర్యం ఉన్న ఛానల్, ప్రజల పక్షాన నిర్భయంగా నిజాయితీగా వాస్తవాలను చెప్పే ఛానల్ కాబట్టి దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థికంగా మీ సహకారాన్ని అందించండి. ఇక టాపిక్లకు వస్తే ఆగస్టు 10, 1950 భారత రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు నవంబర్ 26, 1950. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 9 నెలలు. సో ఈ భారత రాజ్యాంగం అమలైన 9 నెలల తర్వాత అక్రమంగా, అన్యాయంగా కేవలము దళితులను మాత్రమే టార్గెట్ చేస్తూ దళిత మానవ హక్కులని, దళిత మత హక్కులని, దళితుల అస్తిత్వాన్ని దెబ్బగొట్టి దళితులను శాశ్వత బానిసలుగా ఉంచడానికి ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రనే ఆగస్టు 10, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు. ఆ రోజు మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ దళితులకు మొదటి ద్రోహం చేశాడు. ఆ ద్రోహము ఏదైతే పూనా ఒప్పందంలో జరిగిన ద్రోహం, మొదటి ద్రోహము మహాత్మా గాంధీ సపరేట్ ఎలక్ట్రోడ్స్ కాకుండా అంటే మన దళిత జాతి బిడ్డలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనమే ఎన్నుకోకుండా, మన దళిత జాతి బిడ్డల యొక్క అభివృద్ధికి ప్రతి బడ్జెట్ మనమే నిర్ణయించకుండా ఇలా అగ్రవర్ణాల తొత్తులుగా, బానిసలుగా, ఏజెంట్లుగా మన ఎమ్మెల్యేలు, మంత్రులు, మన రాష్ట్రపతి, మన ముఖ్యమంత్రులు మారే విధంగా పూనా ఒప్పందము 1932 సెప్టెంబర్ 24 తారీఖున మొదటి ద్రోహము గాంధీజీ చేస్తే, రెండవ ద్రోహము బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 ఆగస్టు 10వ తారీఖు చేశాడు. అది ఈరోజు 75 సంవత్సరాలుగా ఒక ఆర్డినెన్స్ మీద పార్లమెంట్ లో చర్చ జరగకపోవడానికి కారణం ఏంటి? దళితుల మీద చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ, దళితుల మీద వ్యతిరేకత ఉన్న బీజేపీ పార్టీ, ఏమాత్రము చిత్తశుద్ధి లేని ఈ పార్టీలు, అలాగే అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న మొత్తం ప్రాంతీయ పార్టీలు, అట్లాగే దళిత ఉద్ధరణ కోసమే పుట్టిన బిఎస్పీ లాంటి పార్టీలు కూడా ఎందుకు 1950 ఆర్డర్ ని ప్రశ్నించలేకపోయాయి పార్లమెంట్ లా? ఎందుకు దళిత ద్రోహ ఆర్డర్ ను ప్రశ్నించలేకపోయాయి? ఆ బ్లాక్ ఆర్డర్ ను ఎందుకు ప్రశ్నించలేకపోయాయి? ఎందుకు ఈ రోజు వరకు కూడా ప్రశ్నించలేకపోతున్నాయి? కారణం ఏంటంటే ఈ దేశంలో మత స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కేవలం దళితులకే. దళితులు, ఓసీలు, మతం క్రైస్తవ మతం మారినా, ఇస్లాంలోకి మారినా వాళ్ళ రిజర్వేషన్లు వర్తిస్తాయి, వాళ్ళ యొక్క అన్ని రకాల సౌకర్యాలు వర్తిస్తాయి, పథకాలు వర్తిస్తాయి. కానీ బీసీలు క్రైస్తవులకు మారినా, ఇస్లాంలోకి మారినా వాళ్ళకు వర్తిస్తాయి. చివరికి ఎస్టీలు కూడా క్రైస్తవులకు మారినా, ఇస్లాంలోకి మారినా వాళ్ళకు వర్తిస్తాయి. అంతకు ముందు 1950 ఆర్డర్ వచ్చే నాటికి ఈవెన్ బుద్ధిస్టులకు కూడా, ఈవెన్ సిక్కులకు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి. అంటే దళిత సిక్కులకు, దళిత బుద్ధిస్టులకి, దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకు మాత్రమే ద్రోహం జరిగింది ఈ దేశంలో. వాళ్ళ సిక్కులు ప్రత్యేక మతం వాళ్ళది, అయినా హిందూ మతంలో భాగంగానే చూస్తూ వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్లు పునరుద్ధరించారు దళిత సిక్కులకు. అట్లాగే బుద్ధిజం కూడా ఒక ప్రత్యేక మతం ఈ దేశంలో. బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకిస్తూ, హైందవ మతాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన మతం. వాళ్ళను హిందువులుగానే పరిగణిస్తూ ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళకు రిజర్వేషన్ పునరుద్ధరించారు దళితులకి. మరి ఏం పాపం చేశారని దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి ఇవాళ రిజర్వేషన్ రద్దు చేశారు? వాళ్ళు ఏం ద్రోహం చేశారని మరి ఎస్టీలకు అట్లనే ఉంచురు? నిజంగా మరి ఒకవేళ ఎస్సీ ఎస్టీ చట్టం, అట్రాసిటీ యాక్ట్ వర్తించదు దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు అంటే మరి దళిత ట్రైబల్స్కి ఎట్లా వర్తిస్తుంది ఆ చట్టం? ఆ చట్టం ఇద్దరికి వర్తించకుండా ఉండాలి కదా. క్రైస్తవ మతం మారిన ట్రైబల్స్ కి ఎట్లా వర్తిస్తున్నది? మీరు ఎట్లా అనుమతిస్తున్నారు? ఇది ఎట్లా రాజ్యాంగబద్ధం అవుతుంది? ఇది ఎట్లా చట్టబద్ధత అవుతుంది? మానవ అంటే సమానత్వాన్ని అందరికీ సమానంగా చట్టము ఆర్టికల్ 14 నుండి 19 వరకు ఏమనుంది? సమానత్వ హక్కులు, రైట్ టు ఈక్వాలిటీ ఉన్నది. మరి ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఈక్వాలిటీకి విరుద్ధంగా మిగతా వర్గాలకి, అగ్రవర్ణాలకి, బీసీలకి, ట్రైబల్స్ కేమో మత స్వేచ్ఛ ఉంటది. ఏ మతంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తే ఒక దళితులని బానిసలుగా ఉంచడానికి కుట్ర జరిగింది ఈ ఆగస్టు 10, 1950 రోజు. ఆ కుట్ర ఫలితంగానే ఇవాళ వాళ్ళ మొత్తం మత హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది దళితులకి. ఈ కుట్రను ఛేదించడంలో అన్ని పార్టీలు వైఫల్యం చెందాయి, ఇంక్లూడింగ్ బహుజన్ సమాజ్ పార్టీ కూడా. కాబట్టి ఈ కుట్ర మీద పోరాటం చేయడమే నా లక్ష్యం
అది సుప్రీంకోర్టులోనైనా సరే, అది సమాజంలోనైనా సరే, పార్లమెంట్లో అయినా సరే దీన్ని ఛేదిస్తా. ఇది నేను దర్బాన్ సదస్సులోనే చెప్పడం జరిగింది. దీన్ని ఛేదించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అయితే నేను దళిత క్రైస్తవుల పట్ల, దళిత ముస్లింల పట్ల ఎక్కడ తీవ్రంగా కలిసివేయబడ్డానంటే, నేను 2022 డిసెంబర్ కువైట్ దేశంలో ప్రసంగాలు, ఇండియన్ ముస్లిం రైట్స్ మీద ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. నా దళిత జాతి నుండే, అది దళిత క్రైస్తవుల నుండి, దళిత ముస్లింల నుండి ఎదురైంది. నువ్వు ఒక దళిత బిడ్డవై ఉండి, నువ్వు పూర్వంలో దళిత క్రైస్తవులు అయి ఉండి, నువ్వు ఎట్లా మా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు, ఇవాళ ముస్లింలు, దళితేతర ముస్లింలు మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు, దళితేతర క్రైస్తవులు మమ్మల్ని అంటరాని వాళ్ళ కువైట్ దేశంలో చూస్తున్నారు. వాళ్ళు మాస్క్లోకి రానియరు, వీళ్ళు చర్చిలోకి రానియరు మమ్మల్ని. వాళ్ళ ఇంట్లో మేము పనిచేస్తే మేము గేట్ అవతల, అంటే దర్వాజా అవతల ఛాయ్ తాగాలి, దర్వాజా అవతల భోజనం చేయాలి. మమ్మల్ని ఇప్పటికీ కూడా ఇంత దుర్మార్గంగా అణిచివేస్తున్న వీళ్ళ విషయంలో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ విషయం మాట్లాడడానికి వస్తున్నారు. కానీ మా అంటరాని దళిత క్రైస్తవుల గురించి, దళిత ముస్లింల గురించి మీరు ఎందుకు మాట్లాడడానికి రావట్లేదు? ఎందుకు మీరు ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? మీరు ఒక అంబేద్కర్ వాదై ఉండి దళిత క్రైస్తవులకే దుర్మార్గంగా, అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నప్పుడే, మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే, ఆయన ఉన్నప్పుడే ఆమోదించబడ్డ దళిత ద్రోహ ఆర్డినెన్స్, దళితులను బానిసలుగా చేసే ఆర్డినెన్స్ ను ఇవాళ ఆమోదించబడి ఇంతకాలం అయినా కూడా మీరెందుకు 70 ఏళ్ళు దాటినా మీరెందుకు ప్రశ్నించట్లేదు, మీరెందుకు మా పక్షాన్ని నిలబడట్లేదు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీసిన కారణంగా ఆ రోజు నుండి నేను దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల పక్షాన కొట్లాడడం మొదలు పెట్టాను. వచ్చి ఇండియాకి వచ్చేసి దళిత క్రైస్తవ దండోరా స్టార్ట్ చేశాను 2023 జనవరిలో. దళిత క్రైస్తవ దండోరా స్టార్ట్ చేసేసి కొంతకాలం దాన్ని ముందుకు తీసుకెళ్లాను. కానీ కొంతమంది ఈ దళిత క్రైస్తవ ద్రోహులే దాన్ని ముందుకు పోనీయకుండా అడ్డుకున్న కారణంగా ఇవాళ అది ఆగిపోయింది. మళ్ళా తిరిగి నేను పార్లమెంట్ మెంబర్గా ఆ విషయంలో పూర్తి స్థాయిలో కొట్లాడడానికే ఇవాళ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో అధ్యక్షునిగా త్వరలోనే ఈ నెల ఆగస్టు 17న ఇవాళ పదవి భద్రత తీసుకోబోతున్నా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళ పక్షాన పార్లమెంట్లో కొట్లాడుతా, పార్లమెంట్ ఎన్నికై పార్లమెంట్లో కొట్లాడతా, సుప్రీంకోర్టులో కొట్లాడతా, ప్రజాక్షేత్రంలో కొట్లాడతా. ఈ పీడితుల పక్షాన దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు దూరం జరిగిన ఆగస్టు 15 ఆర్డినెన్స్, ఇది మొత్తం యావత్ దళిత సమాజానికి దాదాపు 50 కోట్ల మంది ఉన్న దళిత సమాజ హక్కులను హరిస్తున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీల పక్షాన, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీల పక్షాన, మోస్ట్ బ్యాక్వర్డ్ ముస్లింల పక్షాన కొట్లాడమే నా లక్ష్యంగా ఈ అంశం మీద కొట్లాడతా. ఖచ్చితంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించిన దళిత క్రైస్తవులు, దళిత ముస్లింల పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి ఈ ఆగస్టు 10 1950 దళిత ద్రోహ ఆర్డర్ ఆ రోజే దర్బాన్లోనే నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడాను. ఇవాళ ఖచ్చితంగా దానికి అది ఈ రాజ్యాంగం నుండి తొలగించే వరకు నా పోరాటం ఆగదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నా దాన్ని తొలగించడమే నా లక్ష్యం. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.